రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ మధ్య దేవుడు, దేవాలయము, భక్తి, భక్తులు దీనికి సంబంధించిన వార్తలు చాలా వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి అక్కడ కుంభమేళా జరగబోతోంది కాబట్టి ప్రయాగకి సంబంధించిన వార్తలు వస్తున్నాయి, దాని ఏర్పాట్లకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి, కార్యక్రమాల గురించి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా టూరిజం పరంగా చూసినట్టయితే బాలరాముడి సందర్శనము ఈరోజు తాజ్మహల్ రికార్డులను బ్రేక్ చేసేసింది. అదేవిధంగా కాశీ కారిడార్ కావచ్చు, మధుర, బృందావన్, మిగతా అనేక కట్టడాలు, వీటి వల్ల ఉత్తరప్రదేశ్లోని దేవాలయాలు, వీటికి సంబంధించిన వార్తలు పదే వస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని చోట్ల అల్లరి మూకలు సర్వేలను అడ్డుకోవడము, ఈ రకంగా చేయటం వల్ల అక్కడ ప్రభుత్వ చర్యల్లో భాగంగా అనేక మందిరాలు బయటపడటము, ఆ మందిరాలలో తవ్వకాల్లో రకరకాల దేవీ దేవతల విగ్రహాలు బయటపడటము, ఇటువంటివన్నీ కూడాను సంభల్ లాంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది ఈ రెండు కేటగిరీలకి చెందనిది, చాలా విచిత్రమైనటువంటి విషయము, ఆసక్తికరమైనటువంటి విషయం కూడాను, ఉద్యమాలతో సంబంధం లేనటువంటి విషయం. గాజియాబాద్ జిల్లాలో ముబారక్పూర్ దస్నా అనేటటువంటి గ్రామం ఉంది. ఈ ముబారక్పూర్ దస్నా అనే గ్రామంలో ఇటీవల ఒక 4-5 రోజుల క్రితము భారీ పిడుగు పడింది. భయంకరమైనటువంటి శబ్దము, దాంతోపాటు మెరుపు కూడా ఉండడంతో బ్లైండింగ్ లైట్, అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి వెలుగు, ఆ తర్వాత పిడుగు శబ్దంతో ఊరంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడాను పిడుగు పడి కొంత వాతావరణం తెప్పరిల్లిన తర్వాత ప్రజలందరూ కూడాను పిడుగు పడ్డటువంటి చోటకు వచ్చారు. పొలాల మధ్య డొంకల్లో ఉంది. అక్కడ ఒక 8 అడుగుల లోతైనటువంటి గుంట ఏర్పడింది. పిడుగు పడ్డటువంటి ఇంపాక్ట్, దాని యొక్క ఫోర్స్ వల్ల దాదాపు 8 అడుగుల లోతైనటువంటి గుంట ఏర్పాటైంది. ఒక పెద్ద గొయ్యిలాగా తయారైంది. అక్కడ ప్రజలు కూడా అందరూ గుమికూడి చూస్తూ ఉంటే సంజీవ్ అనేటటువంటి రైతు, అతనికి ఏదో మెరుస్తున్నట్టుగా, కొంచెం తళతళలాడుతున్నట్టుగా కనిపించింది. అతను నెమ్మదిగా జాగ్రత్తగా లోపలికి దిగి మిగతా వాళ్ళని సహాయం తీసుకుని కొద్దిగా తవ్వడం మొదలుపెట్టేటప్పటికీ ఆ మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఒక నల్లని గ్రానైట్ శిలలాగా కనిపించింది. కొడుతుంటే రాతికి తగిలినటువంటి శబ్దం వస్తుంది. జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించారు. మిగతా వాళ్ళందరూ కూడా సహాయం చేయటం మొదలుపెట్టారు. గొయ్యిని వైడెన్ చేశారు. నెమ్మదిగా లోపలికి తవ్వుతూ పోయేటప్పటికీ ఒక శివలింగం బయటపడింది. గాజియాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ముబారక్పూర్ దస్నాలో చరిత్రలో కానీ గత 100-150 సంవత్సరాల నోన్ హిస్టరీలో ఎక్కడ కూడా అక్కడ ఒక దేవాలయం ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. అక్కడ పిడుగు పడ్డటువంటి మరుక్షణము అక్కడ గుంట ఏర్పడటము, ఆ గొయ్యి ఏర్పడటము, ఆ గొయ్యిలో దాదాపు ఒక కొంచెము తవ్వగానే ఒక భారీ శివలింగం బయటపడటము, ఆ బయటపడ్డటువంటి శివలింగం చూసేసరికి పైనుంచి మెరుపు పడటము, కింద నుంచి శివలింగం బయటికి రావడం, ఈ రెండు ఒకేసారి జరిగేటప్పటికి ప్రజలందరూ కూడాను అక్కడికి గుమికూడటము, బారులు తీరడము, రావడము, పూజలు చేయటము, ఇదంతా ప్రారంభమైపోయింది. ఆ పొలంలోనే ప్రజలు భజనలు, కీర్తనలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహించడము, అక్కడ దర్శనం కూడా జరుగుతుంది. నిత్య భజనలు జరిగేటటువంటి, కీర్తనలు జరిగేటటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో ఈ వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం మొదలైంది. అంటే పైనుంచి పిడుగు పడ్డటువంటి మరుక్షణం క్రింద నుంచి శివలింగం బయటకి రావడము, 8 అడుగుల లోతున నేలలో ఉన్నటువంటి శివలింగము ఇది బయటకు రావడం అనేది ఊరి ప్రజలు వీళ్ళందరికీ కూడాను ఇది దేవుని మహత్తు, లేకపోతే దేవుడు ఏదో చమత్కారం చూపించాడు, అలా మెరవడము, పిడుగు పడటము, దాని తర్వాత శివలింగం బయటికి రావడం, ఇదంతా ఒక దైవీ చర్యగా వాళ్ళు భావించి ప్రజలు గుమికుడుతున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన చరిత్ర రాసేవాళ్ళు, చరిత్ర రచయితలు, లేకపోతే తమను తాము మేధావులని చెప్పుకునే వాళ్ళు వాస్తవానికి నేల లోతుల్లో ఏ రకమైనటువంటి శివలింగం ఉంది అంటే అక్కడ ఒక దేవాలయం ఉండాలి, లేకపోతే ఏదో ఒక యుగంలో అక్కడ ఒక
భక్తులు విరివిగా వచ్చినటువంటి ఒక దేవతా స్థానం ఉండాలి. అది ఏ రాజు ప్రతిష్ఠించారు ఏమిటి? కాబట్టి చరిత్రలోని అనేక అజ్ఞాత కోణాలు కానీ, మరుగున పడిన కోణాలు కానీ, మరిచిపోయిన కోణాలు కానీ ఇటువంటివి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది పిడుగుపాటు వల్ల యాక్సిడెంటల్గా అకస్మాత్తుగా శివలింగం అయితే బయటకు వచ్చి ఉండవచ్చును, కానీ ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల జాతుల ప్రజలు విదేశీ పాలకులతోటి ఎడతెగకుండా పోరాటం చేశారు. జాట్స్ కావచ్చును, అదేవిధంగా రాజ్పుట్స్ కావచ్చును, పర్మార్లు కావచ్చును, చౌహాన్లు కావచ్చును, ఈ రకరకాల తెగలకు చెందినటువంటి వాళ్ళు, రకరకాల సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పాసీ కులానికి చెందినటువంటి సుహేల్ దేవ్ పాసీ కావచ్చును, ఈ రకంగా దళిత మహిళ అయినటువంటి ఊదాదేవి కావచ్చును, వీళ్ళందరూ కూడాను ఈ ప్రాంతాల్లో చేసినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. కొన్ని చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ లోకగీతాలుగా, జానపద గీతాలుగా ప్రజల నోళ్లలో నానుతూ ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి మందిరాలు బయటపడ్డప్పుడు ఈ ప్రాంతంలో మరింత పరిశోధనలు జరిగి చరిత్రను బయటకు తీయటము, ముఖ్యంగా విదేశీ పాలకుల పైన ప్రజలు చేసినటువంటి పోరాటం తాలూకు కథలు, అదేవిధంగా విదేశీ పాలకులు చేసినటువంటి దురంతాలు, అన్యాయాలు, వాళ్ళు ఏ రకంగా మందిరాల్ని పూర్తిగా దెబ్బతీశారు, ఏ రకంగా దేవాలయాలను విధ్వంసం చేశారు, దానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రాంతాలలో కేవలము ఒక గుడి కట్టేసేసి పరిశోధనలు చేయటంతో సరిపెట్టకుండా, పూజలు చేయటంతో సరిపెట్టకుండా ఇక్కడ చారిత్రక పరిశోధనలు, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్, తవ్వకాలు జరగవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మన చరిత్రలో ఎక్కడెక్కడైతే కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయో, కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉన్నాయో, అటువంటి విషయాలన్నీ కూడాను మనకి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముబారక్పూర్ దర్శనాలో జరిగినటువంటి ఈ సంఘటన భక్తి డామినేట్ చేస్తోంది, లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, పూజలు చేస్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఆర్కియలాజికల్ సర్వే కావచ్చును, లేకపోతే చరిత్ర అధ్యయనం చేసే సంస్థలు కావచ్చును, ఇవి కూడా ఇటువంటి ప్రదేశాలకు వచ్చి ఈ ప్రదేశాల్లో అధ్యయనాలు నిర్వహించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.